మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ నుంచి సమీక్షలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో సమీక్షలో పాల్గొన్నారు. ఏపీ నుంచి హోంమంత్రి అనిత 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం సమీక్ష నిర్వహిస్తుంది. 2026 కల్లా మావోయిస్టులు ఉండకూడదని చెప్పి దేశంలో ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు చెప్పండి, మావోయిస్టులు ఏరువేతకు సంబంధించి ఈ సమీక్ష అయితే నిర్వహిస్తుంది. 2026 కల్లా మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ వివరాలేంటి? భువన గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. అందులో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీకు తెలుసు, ఛత్తీస్గఢ్ లో అంబుజ్మద్ అని అది చాలా మావోయిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్, మావోయిస్ట్ కి గట్టి పటిష్టమైన ప్రాంతంగా ఛత్తీస్గఢ్ లో పరిగణించే ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను అంటే ఇటీవల మన ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో, లేకపోతే వాళ్ళందరినీ కూడా ఏరివేసిన నేపథ్యంలో ఇవాళ అంటే మీరు చెప్పినట్టుగానే అసలు మావోయిస్ట్ రహితంగా అంటే దేశం అనేది మావోయిస్ట్ రహితంగా ఉండాలి. యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా మావోయిస్టుల ప్రభావం అనేది తగ్గిపోయింది. కానీ ఛత్తీస్గఢ్ లో ఇంకా అదే విధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చాలా మావోయిస్టులు చాలా పటిష్టంగా ఉన్నారు. వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ గా భావిస్తున్న చోట కూడా 31 మందిని ఏరివేసిన నేపథ్యంలోనే ఈ కేంద్ర హోంశాఖ మంత్రి ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళని ఆ రాష్ట్రాల్లో కూడా వీళ్ళని ఎలా అంటే మావోయిస్టులని అంటే మావోయిస్టులకి ఇక్కడ మనకి సమాజంలో చోటు లేదు కాబట్టి వాళ్ళని ఎలా మనకి ఏరివేయాలి లేకపోతే వాళ్ళని అరికట్టాలి అనే దాని మీదనే ఈ హోంశాఖ మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మన 2 సీఎంస్ పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా మిగిలిన 6 రాష్ట్రాల నుంచి కూడా ఆ ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. భువనగా అయితే సురేష్ గారు, ఛత్తీస్గఢ్ వాటిల్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది కదా, ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైపు మావోయిస్టులు చూస్తున్నారు అనే ఒక వార్త కూడా వస్తూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవము? దీనికి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? భువన గారు, ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది అది న్యాచురల్ గా సహజంగా జరుగుతూ వస్తుంది. మావోయిస్టుల పరంగా చూసుకుంటే అక్కడ డిప్రెషన్ అంటే అక్కడ ఒత్తిడి జరిగితే ఈ రాష్ట్రానికి, ఇక్కడ ఒత్తిడి కొనసాగితే అక్కడ ఆ రాష్ట్రానికి అనేది వాళ్ళ అంటే బోర్డర్ సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఈజీగా వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తున్నారనే సమాచారం, ఆ సమాచారం ప్రకారం తెలంగాణలో కూడా ప్రవేశించి ఉండొచ్చు అంతేగాని స్పష్టత లేదు, ఉండొచ్చు అనే దాని మీదనే తెలంగాణ పరంగా తీసుకోవాల్సిన చర్యలు. అక్కడ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశించే అవకాశం ఉంది లేదా ఇంకా. అందుకని ఏదైతే ఈ తీవ్రవాద ప్రభావం ఉందో ప్రధానంగా మావోయిస్ట్ ప్రభావం ఉందో ఆ 8 రాష్ట్రాలు కోఆర్డినేషన్ తో సమన్వయంతో కేంద్రంతో సహకారంతో పాటు అదే విధంగా రాష్ట్రాల సమన్వయంతో పనిచేయడం భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం సమీక్ష ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమీక్ష చేస్తున్నారు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతంపై చర్చలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఏపీ నుండి హోంశాఖ మంత్రి అనిత హాజరైనట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమీక్ష నిర్వహిస్తూ ఉంది. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతానికి సంబంధించి ఈ చర్చలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక ఏపీ నుంచి హోంమంత్రి అనితతో పాటు సిఎస్ అలాగే డీజీపీ కూడా హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతంపై ఈ చర్చలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి చూసుకుంటే కనుక హోంమంత్రి అనిత, సిఎస్ అలాగే డీజీపీ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. 2026కి మావోయిస్టులు రహిత దేశంగా చేయాలని చెప్పి ప్రధానంగా ఈ చర్చలో అయితే సమీక్ష నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ సమావేశానికి ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరుగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమీక్ష నిర్వహిస్తుంది. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతంపై చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి హోంమంత్రి అనిత, సీఎస్ తో పాటు డీజీపీ కూడా హాజరైనట్లు తెలుస్తోంది.